ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా లక్ష్మి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాకు మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నా ట్యూస్డే వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నార్మల్గా డే అయితే క్లీనింగ్తో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ శ్రావణ మాసం వచ్చేసింది కదా. సో మనకి శ్రావణ మాసము పూజలు అండ్ మెయిన్గా ఏంటంటే లక్ష్మీ పూజలు అనమాట. సో మనకి స్పెషల్ పూజలు ఉంటాయి కదా. సో దానికోసమని ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే చేసుకుంటున్నాను. అంటే కిచెన్వి, కబోర్డ్స్, సో ఇలా కార్పెట్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా నేను కార్పెట్ క్లీనింగ్ లైక్ వీక్లీ 3 or 4 times ఇలా క్లీన్ చేసుకుంటాను. బయట వేసేసి కొంచెం ఎండకి పెట్టేస్తాను అనమాట. సో ఇలా పెట్టేసి నేను ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇంట్లో వేసేస్తాను. సో మామూలుగా కార్పెట్ మొత్తం క్లీనింగ్, వాషింగ్ అంటే నేను 15 daysకి ఒకసారి చేసుకుంటాను అనమాట. సో ఆ క్లీనింగ్ అయితే అవుతుందన్నమాట. అదే నేను షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వేహాన్ చూసారా ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు, హచ్చి అనేసి యాక్టింగ్ చేస్తున్నాడు. సో ఇంకా ఆయనకి ఆ దుమ్ము వచ్చి ఆయన ముక్కులో వచ్చిందంట నేను దులిపేటప్పుడు. సో అదే యాక్టింగ్ చేస్తున్నాడు అక్కడ. సో ఇలా నేను ఏ పని చేసినా ఇంకా నా వెనుకనే ఉంటాడనమాట. మార్నింగ్ నేను లేవగానే ఇంకా లేచేస్తాడు. అది ఎంత పొద్దున్నైనా సరే 6కి లేస్తే నేను 6కి లేచి కూర్చుంటాడు వేహాన్. అందుకే కొంచెం నేను మామూలుగా చూసి లేస్తానన్నమాట లేట్గానే. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో నేనైతే వెజ్జీస్ అన్నీ, నేను మిర్చీస్ అవన్నీ సపరేట్ చేసి పెట్టుకోలేదు. సో ఇప్పుడు అవన్నీ సపరేట్ చేసి బాక్స్లో వేసుకుంటున్నాను మిర్చీస్ అవన్నీ. ఇవైతే మన ఇంట్లో కామన్ కదా, అన్ని వర్క్స్, వెజిటేబుల్స్ సెట్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం ఇంకా ఇవి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు చేస్తున్నాను. అంటే నేను నిన్న ఏమో ఇడ్లీ చేశాను. సో కొంచెం పిండి ఉంటే ఇంకా మార్నింగ్కి పునుగులు వేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. సో ఈ ఆయిల్ ఫుడ్ అయితే నేను తినను. సో ఆల్రెడీ డైట్. సో ఇక్కడ వచ్చేసి నేను చియా సీడ్స్ వాటర్లో నానపెట్టుకుంటున్నాను. సో ఈ చియా సీడ్స్ మిడిల్లో నేను తాగడానికి. సో నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మామూలుగా నేను ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఈరోజు పర్టికులర్గా. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ ఏదైతే డైట్లో తినొచ్చు నేను ఆ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటాను. ఈ ఆయిలీ ఫుడ్ అయితే నేను మొత్తానికి అవాయిడ్ చేస్తాను. సో వేహాన్ అండ్ శ్రీ అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తారు. సో అదే ఇక్కడ వేస్తున్నాను. సో మామూలుగా నేను సింపుల్గా చేశాను. మిర్చీస్ అండ్ ఆనియన్స్ ఒకటే వేసేసి సాల్ట్ వేసేసి నేను జస్ట్ నార్మల్గా వేసేసిన. అది కూడా కరెక్ట్ షేప్లో కూడా వేయట్లేదు. నేను స్పూన్తోనే నార్మల్గా ఎలా వస్తే అలా వేసేస్తున్నాను అనమాట. బట్ ఏంటంటే లోపల మంచిగా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి అంతే. సో ఇదనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు అండ్ నార్మల్గా పల్లి చట్నీ చేస్తున్నాను అదనమాట. దాని తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయాక ఆఫ్టర్నూన్ 12-12:30 అయిపోయింది. ఇంకా లంచ్ కూడా చేసేసాము. ఇంకా వేహాన్ చూసారా, వేహాన్కి ఏదో థాట్ వచ్చింది, నా హెయిర్కి క్లిప్స్ పెడతాడంట. సో ఆ క్లిప్స్ పెడతాను అని అడుగుతున్నాడు. సో నేనేమో వద్దు, నా హెయిర్ పాడవుతుంది, నాకు ఈ హెయిర్ పెయిన్ వస్తుందని చెప్తున్నాను. ప్లీజ్ అని అడుగుతున్నాడు. ప్లీజ్ ఒక్కసారి చేస్తాను అని అంటున్నాడు. అయితే సరే పెట్టు అనేసి ఇంకా ఆయన సరదా ఎందుకు కానివ్వాలి. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఇంకా అన్నీ బోర్ కొట్టాక ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. సరే అనేసి ఇంకా పెట్టుకొని అవన్నీ చేసుకొని ఇంకా ఆయనకి హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి ఇంకా నేను వదిలేసాను. ఇంకా అది ఎంజాయ్ చేస్తాను అనమాట అన్నీ పెట్టుకొని హెయిర్కి.
అయితే కంటిన్యూ అవుతుంది కదా. ఇంకా లాస్ట్కి నేను ఈరోజు వచ్చేసి క్లీనింగ్ పెట్టుకున్నాను. కొన్ని కిచెన్ సెట్స్ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. సో ఆలోపు నేను ఈవెన్ కొంచెం ఫ్రీ టైం దొరికింది దాని తర్వాత. సో ఐ జస్ట్ థాట్ అండి, చాలా రోజులైంది స్కిన్ కేర్ చేసుకోవాలి అనేసి. సో స్కిన్ కేర్ చేసుకోవడానికి నేను ఏదైనా ఫేస్ మాస్క్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. అదే మీతో షేర్ చేయడానికి వచ్చేసాను. సో ఫేస్ మాస్క్ అంటే నార్మల్గా మనకి స్కిన్ కేర్ చేసుకోవడం అసలు చాలా ఇంపార్టెంట్ థింగ్. ముందు నేను అంత ఫేస్ కేర్ ఏం చేసేదాన్ని కాదు. నార్మల్గా క్రీమ్ కూడా హార్డ్లీ నేను పెట్టేదాన్ని. పౌడర్స్, క్రీమ్స్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. అపార్ట్ ఫ్రమ్ లోషన్, నార్మల్గా క్యాజువల్గా జస్ట్ ఐ యూస్ టు అప్లై కాజల్ అంతే, ఏం అప్లై చేసేదాన్ని కాదు ఫేస్కి కూడా. సో అలా ఉండేదాన్ని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా నార్మల్గా ఇంకా పోను మన ఫేస్ మీద కానీ ఏమంటారు డ్రైనెస్, ఒక్కొక్కసారి ఆయిలీ అనిపిస్తుంది. అప్పుడు నేను రియలైజ్ అయ్యి, లేదు క్రీమ్స్ వీ హ్యావ్ టు యూజ్ అనేసి ఐ స్టార్టెడ్ యూజింగ్ ఓన్లీ లోషన్స్. అది కూడా నా స్కిన్ టైప్ వచ్చేసి నాకు నార్మల్గా డిటర్జెంట్ సోప్స్ ఉంటాయి కదా, అవి హ్యాండ్స్కి అస్సలు పడవన్నమాట. అంత సెన్సిటివ్ స్కిన్ అది, కొంచెం కెమికల్ బేస్డ్ కాబట్టి నాకు అసలు పడవన్నమాట. సో దానికోసం నేను ఈవెన్ ఫేస్కి కానీ ఏమైనా క్రీమ్స్ అప్లై చేయాలన్నా చాలా ఆలోచిస్తానమాట. సో అందుకని నేను నార్మల్గా యూజువల్గా మీతో షేర్ చేస్తుంటాను కదా ఇంట్లో రెమెడీస్, అవే నేను ఫాలో అవుతున్నాను ఇంట్లో. ఇన్స్టాలో శిల్పా శెట్టి గారు చెప్పారు కదా మామాఅర్త్ ప్రోడక్ట్స్, తన అడ్వర్టైజ్మెంట్ చూసాను నేను శిల్పా శెట్టి గారిది. సో అప్పుడు చూసి ఓకే అంటే నార్మల్గా మనం అన్ని క్రీమ్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అలానే అని అనుకున్నాను. బట్ చాలామంది యూట్యూబ్లో రివ్యూ ఇచ్చాక దాని తర్వాత అంటే మన స్కిన్కి మనము మంచి టేక్ కేర్ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి అనేసి. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అనేసి ఫస్ట్ నేను ఈ ఫేస్ వాష్ తీసుకున్నాను, టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఫేస్ వాష్. చాలా బాగుంటుంది ఇది. ఎలా అంటే న్యాచురల్గా మనం ఇంట్లో చేసిన దానిలాగానే ఉంటుంది, మీకు చూస్తాను ఇప్పుడు. అండ్ ఆల్సో ఫేస్ మాస్క్, ఇవి రెండు నేను ఒకటే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఉప్టన్ ఫేస్ మాస్క్ అనమాట. ఇది కూడా సాఫ్రాన్ అండ్ ఆప్రికాట్ ఆయిల్, టర్మరిక్ అనమాట. ఇవి అన్నీ న్యాచురల్ అనమాట. మనకి ఇవి యూజ్ చేస్తుంటే మనం ఇంట్లో ఎలా ఫేస్ ప్యాక్ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఉంటుంది దీంతో. సో నేను తీసుకునేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇది కూడా సిమిలర్గానే ఉంటాయేమో వేరే వాటిలాగా అని అనుకున్నాను. బట్ తీసుకున్నాక చాలా న్యాచురల్గా అనిపించింది. నేను ఆల్మోస్ట్ ఇది 20 డేస్గా యూజ్ చేస్తున్నాను. 25 డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇట్స్ నియర్ టు 1 మంత్ అనమాట. చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కూడా, ఇంతే ఉంది. సో నాకు వచ్చేసి నేను జస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ అలానే యూజ్ చేశాను, ఎక్కువ యూజ్ చేయలేదు. హార్డ్లీ ఐ యూజ్డ్ 6 to 7 times అంతే. సో ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తాను నార్మల్గా. నాకు ఎప్పుడు ఫేస్ క్లీన్గా లేదు, ఐ ఫీల్ డర్ట్ ఆర్ సమ్ ఆయిలీ థింగ్, ఐ విల్ వాష్ విత్ దిస్. చూసారు కదా ఇక్కడైతే ఇలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఇలా మనకి ఇలా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ స్మాల్ పార్టికల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే సాఫ్రాన్ పార్టికల్స్, స్మెల్ అండ్ ఆల్సో మనం ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట. సో మనం ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకొని సో ఇలా స్క్రబ్ లాగా చేసుకొని వాష్ చేసుకోవాలి మన ఫేస్. ఒక 2 to 3 minutes ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ అంతా మనకి. సో చూసారు కదా ఇలా చాలా క్లీన్, మనకి చాలా రిఫ్రెష్ అనిపిస్తుంది దీంతో. దాని తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఇది ఉప్టన్ ఫేస్ మాస్క్. మనకి ఇందులో ఏమేమి ఉంటాయంటే సాఫ్రాన్, టర్మరిక్ అండ్ ఆప్రికాట్ ఆయిల్ మెయిన్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకా చాలా ఉంటాయి ఇందులో. అండ్ ఇది వచ్చేసి మనకి దేనికి యూస్ఫుల్ అవుతుందంటే స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మన స్కిన్ని కూడా మంచిగా టైట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మీకు ఇది కూడా అప్లై చేసేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది.
దానికి వాళ్ళు అప్లై చేసేది కూడా ఇచ్చారు. సో నేనైతే అది యూజ్ చేయరు. నాకు ఈ హ్యాండ్తోనే కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అయితే అప్లై చేసేసుకున్నాను. ఇది ఒక 15 to 20 minutes వరకు మనం ఇలా పెట్టేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇది కూడా వాష్ చేసుకునేటప్పుడు మనం బాగా స్క్రబ్ చేసేసుకొని వాష్ చేసేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో రియల్గా మనకి స్కిన్ బ్రైట్గా కనిపిస్తుంది. మనం వాష్ చేయగానే మనకి ఆ రిజల్ట్ తెలిసిపోతుంది. సో ఇలా కనుక మనము ఫేస్ అనేది మనం ఒక మంత్కి 3 times అన్నా 2 times అన్నా ఇలాంటి ఫేస్ మాస్క్ మనం యూస్ చేయొచ్చు. అంటే మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు. సో పర్టికులర్గా ఈ మామాఅర్త్ ఉప్టన్ ఫేస్ మాస్క్ ఎందుకు తీసుకున్నానంటే ఇది వచ్చేసి మనకి స్కిన్ బ్రైట్నింగ్, అంటే మనకి అప్పటికప్పుడే స్కిన్ బ్రైట్నింగ్ అండ్ లైట్నింగ్కి యూస్ఫుల్ అవుతుంది. అంటే మనకి ఇవి న్యాచురల్ అండ్ ఆల్సో ఇది డర్మటాలజిస్ట్ కూడా సజెస్ట్ చేశారు. సో ఇది అన్ని స్కిన్ టైప్స్కి మనకి సెట్ అవుతుంది. సో ఇదైతే మంచి యూస్ఫుల్ అనిపించింది, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో నాకైతే మంచిగా వర్కౌట్ అయింది. సో ఇదైతే నేను వాష్ చేసి మీకు చూపించేస్తాను. సో ఎలా బ్రైట్నింగ్గా కనిపిస్తుందో ఫేస్ అనేసి. ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను. చాలా చూసారు కదా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో మనకి కంపేర్ టు బిఫోర్. మనకి స్కిన్ అనేది అప్పటికప్పుడే మనకి బ్రైట్ కనిపిస్తుంది ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ మాస్క్. దీని తర్వాత నేను స్కిన్ కేర్ కోసం ఈవెన్ నేను స్కిన్ ఇల్యూషన్ ఫేస్ సీరం కూడా యూస్ చేస్తున్నాను. మనకి విటమిన్ సి అనేది ఫేస్కి చాలా మంచిది. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దాంట్లో నేను ఒక సీరం అనేది నేను నార్మల్గా ఓన్లీ షీట్స్ యూస్ చేస్తాను. నార్మల్ ఫేస్ షీట్స్ ఉంటాయి కదా, సో యూజువల్లీ ఎప్పుడో ఒకసారి మంత్కి వన్స్ యూస్ చేస్తాను. అది కూడా సీరం షీట్, అది కూడా గార్నియర్ సీరం షీట్ యూస్ చేస్తున్నాను. చాలా డిఫరెన్స్ ఉంటుంది అది కూడా. సో అలాంటివి అప్పుడప్పుడు చేయడం, సీరమ్స్ మన ఫేస్కి మంచి నుంచి కూడా మంచినేవి బ్రైట్నింగ్ చేస్తాయి, పోర్స్ మంచిగా కనిపిస్తుంది అనమాట. అంటే లెమన్. సో నేను ఇలా కొంచెం వేసుకొని ఇందులో వైటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంటుంది. సో ఇలా ఫేస్ మీద అన్ని ఇలా డాటెట్స్ లాగా మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది సో మనం ఒక 1 minute వరకు ఇది మొత్తం ఫేస్కి అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే మనకి ఈ సీరం అనేది మన ఫేస్లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సీరం అయితే అప్లై చేశాను. మంచి షైన్ అనిపిస్తుంది కదా ఫేస్. సో మంచి షైన్ వస్తుంది మనకి. విటమిన్ సి అనేది మన ఫేస్కి ఇంపార్టెంట్. సో ఇది అప్లై చేసేసాక నేను ఒక 1 minute తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. సో నేను మాయిశ్చరైజర్ వచ్చేసి నేను నివియా యూస్ చేస్తాను. ఇది చాలా క్రీమీగా సాఫ్ట్గా ఉంటుంది. సో నివియాలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. దాంట్లో నేను బ్లాసమ్స్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా స్మెల్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. లైక్ మనకి మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ క్రీమ్ అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో నేను ఇలా ఈ సీరం మనకి అబ్జర్వ్ అయిపోయాక ఫేస్లో నేను ఇలా మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాను. చూసారు కదా, స్కిన్ వచ్చేసి ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఆఫ్టర్ యూజింగ్. ఎందుకంటే నేను నార్మల్గా హార్డ్లీ ఐ టేక్ టైమ్ డ్యూ టు సమ్, అంటే మన ఇంట్లో వర్క్స్ కానీ చాలా ఉంటాయి. అవి ఇవి చేస్తూ మనము స్కిన్ కేరింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇలా చేసుకుంటే మనకి స్కిన్ అనేది మంచిగా బ్రైట్గా, క్లీన్గా, నీట్గా ఉంటుందన్నమాట. సో ఇదనమాట మామాఅర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి. ఇంకొకటి నేను ఏం యూజ్ చేస్తానంటే నైట్ క్రీమ్. సో ఇది వచ్చేసి మనకి సాఫ్రాన్, డేజీ ఫ్లవర్ అండ్ ఆల్సో
కాలేజ్ అంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్కిన్ నైట్ రిపేర్ క్రీమ్ అనమాట. మనకి యాంటీ ఏజింగ్ కానీ మన స్కిన్ టైట్ చేయడం కానీ దానికి ఈ క్రీమ్ యూస్ఫుల్ అవుతుంది. సో నేను ఈ క్రీమ్ ఏమో నైట్ యూస్ చేస్తాను. అండ్ ఈ సీరం వచ్చేసి నేను మోస్ట్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ ఫేస్ వాష్ చేశాక ఈ క్రీమ్ యూస్ చేస్తాను. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించాయి నా ఫేస్కి. సమ్ ఏదో షైన్ లాగా మంచి ఫేస్కి బ్రైట్నింగ్ లాగా అనిపించాయి. సో ఐ హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకొని మీతో షేర్ చేద్దామని వచ్చేసాను. అంటే నేను యూజ్ చేశాకే మీతో షేర్ చేస్తున్నాను. నేను 20 days చెప్పాను కదా, ఆల్మోస్ట్ 20 days యూజ్ చేశాను ఈ ప్రోడక్ట్స్. దానికోసమే నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ రివ్యూ అనేది. చాలా బాగున్నాయి ఈ మామాఅర్త్ ప్రోడక్ట్స్. మీరు కూడా ఏ స్కిన్ టైప్ కైనా ఇది యూస్ఫుల్ అవుతుంది, సెట్ అవుతుంది. సో అదనమాట ఈ బ్లాగ్ వచ్చేసి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.